ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రియులారా, విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడాను సులువుగా చిక్కులుబెట్టు ప్రతి భారమును పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదుముగాక. ప్రియులారా, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికిష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. ప్రియులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, షారా వీరందరూ, అలాగుననే యోసేపు, అమ్రాము, యొకెబెదు, దైవజనుడైన మోషే, అలాగుననే ఇశ్రాయేలు ప్రజలు పస్కాను ఆచరించి ఐగుప్తు దేశమును విడిచి ఎర్ర సముద్రమును దాటిరి. విశ్వాసమును బట్టి యెరికో గోడలను కూల్చిరి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని చేర్చుకొని తన ఇంటి వారిని రక్షించుకొనెను. విశ్వాసమును బట్టి గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ప్రవక్తలు అనేక మంది విశ్వాస వీరులుగా జీవించి గొప్ప సాక్ష్యము పొందిరి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. ప్రియులరా, మనమును విశ్వాసయాత్రలో వెనుతిరిగి చూడక గురివైపు చూచుచు ముందుకు సాగిపోవదుముగాక. దేవునికి ఇష్టలుగా జీవించుదుముగాక. గొప్ప విజయములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచు ఉన్నాము. విశ్వాస వీరులు వలె మేమును నీ యందు విశ్వాసముంచి నీకు ఇష్టలుగా జీవించున్నట్లు సహాయము చేయము. విశ్వాస యాత్రలో వెనుతిరిగి చూడక విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య నీ వైపే చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెపు రంగములో మేము ఓపికతో పరిగెత్తునట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేయుచు ఉన్నాను. అనుదినము నీ వాక్యమును వినుచు విశ్వాసమును పొందుకొనుచు విశ్వాసము కలిగి జీవించుచు విశ్వాసముతో ప్రార్థించుచు అద్భుతములను ఆశ్చర్య కార్యములను పొందునట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను. విశ్వాసము ద్వారా విడుదలను విజయములను పొందునట్లు సహాయము చేయము. విశ్వమును జయించునట్లు నీ కృపను అనుగ్రహించుమని, మంచి సాక్ష్యము పొందునట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా, 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 హల్లెలూయా.